హ్మ్. హిరణ్య కశ్యపుడు కూడా తపశ్చర్య చేశాడు బ్రహ్మదేవుడిని ఓం నమో బ్రహ్మదేవాయ అని ఆ జపంతో జపం ద్వారా ఎన్నో అప్పుడు పొందాము ఇప్పుడు కూడా పొందొచ్చు అన్నది ఇంకోటి. యెస్. సో ఇలాగ తపశ్చర్య చేసి ఏమైంది బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడు రాగానే నీకేం కావాలి నాన్న అంటే నేను ఇప్పుడు చావకూడదు అనుకున్నాడు. హ్మ్. ఇప్పుడు అప్పుడే జరిగిందా? ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. హ్మ్. చాలా మందికి తెలుసో తెలీదో కానీ చాలా మంది వాళ్ళ వాళ్ళ బాడీస్ ని ఇప్పుడు కూడా ఒక పెట్టేసుకున్నారనమాట. ఏంటిది అంటే మళ్ళీ సైంటిస్టులు ఏదైనా రీసెర్చ్ చేసి మాకు జీవన దానం ఇస్తారేమో అని కొన్ని లక్షలు కోట్లు ఇచ్చి కొన్ని సైంటిస్ట్ దగ్గర వాళ్ళ బాడీస్ వాళ్ళు పెట్టేసుకున్నారన్నమాట. ఓకే. ఎందుకు అంటే మాకు మళ్ళీ అంటే మనిషికి ఎప్పుడు చావకూడదని ఒక కోరిక ఉంటుంది. హ్మ్. దాన్నే కదండి అనంతమైన సుఖము అంటే దాన్ని ఒకటి హ్మ్. అంటారు. హ్మ్. బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. హ్మ్. అప్పుడు అలా ఉంటే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారు. నా సత్తా కావాలి, నేను ఉండాలి, నా అధికారం ఉండాలి, ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు అనమాట. ఆయన తపశ్చర్య చేశాడు. స్వామివారు బ్రహ్మగారు వస్తే మరి వరదానం ఇవ్వంటే నేను ఆ వరదానం ఇవ్వలేను. మనిషి పుట్టేవాడు ఖచ్చితంగా చావాల్సింది ఎవరన్నా హ్మ్. కానీ ప్రాణి.